చైర్పర్సన్ గారు రజిత శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు అన్న బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సీనియర్ న్యాయవాది, సీనియర్ పొలిటీషియన్ అన్న పూజల శర్మన్న గారు, అట్లాగే మార్కెట్ చైర్పర్సన్ మంజులక్క గారు, వైస్ చైర్మన్ ఉమారెడ్డి గారు, వేదిక మీద ఉన్న మా సోదరులందరికీ, కౌన్సిలర్లకు పేరు పేరిన, ముందున్న అక్కలందరికీ పేరు పేరిన నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న నాయకులు లింగాల వెంకన్న, వేదిక భూషణ శ్రీనివాస్ రెడ్డి, వేదిక వెనకాల ఉన్న కౌన్సిలర్ సునీల్ పైకిర, సునీలు, రవణ, లక్ష్మణు, శ్రీకాంత్, అందరికీ పేరు పేరిన నమస్కారాలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మహిళలకు కూడా ఒక రోజు ఉంది, మహిళలకు కూడా ఒక దినం ఉంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి రోజు. ఈ రోజు కోసం మనకంటే ముందు తరం వాళ్ళు ఏళ్ల తరబడి కొట్లాడితే ఈరోజు మనకంటే ఒక గుర్తింపు వచ్చింది. 1845లో అమెరికాలో ఒక బట్టల కంపెనీ, ఒక బట్టలు తయారు చేసే కంపెనీలో మేము పనిచేస్తున్నాం, మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాం, మాకు కూడా సమానమైన కూలీ ఇవ్వాలని చెప్పేసి మహిళలంతా అక్కడ ఐక్యంగా ఉండి కొట్లాడటం ప్రారంభించారు. అట్లా కొట్లాడుతూ 1845లో మొదలైన కొట్లాట 1857 వరకు ఆ కొట్లాటనే కంటిన్యూ అయింది. 1857లో విజయం సాధిస్తారు. ఆ విజయం 1857 మార్చి 8వ తారీఖు నాడు విజయం సాధిస్తారు. ఆ విజయం సాధించినటువంటి సందర్భంలోనే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని దేశాల్లో డిఫరెంట్ వేరు తేదీలలో జరుపుకుంటూ రావడం జరిగింది. ఆ తర్వాత 1910లో పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు వేదిక గీటారు. 57 మార్చి 8వ తారీఖున విజయం సాధిస్తే 1910 సంవత్సరంలో ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో ఉండేటువంటి మహిళలు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. మార్చి 8వ నాడు, అంటే వేరు దేశాలలో జరుపుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని మార్చి 1910లో ఒక డేటున మార్చి 8న నిర్వహించుకుంది. ఆ తర్వాత 1977లో ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా మార్చి 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నామకరణం చేసింది. ఆ నామకరణంలో భాగంగానే, ఆ గుర్తింపులో భాగంగానే ఈరోజు మనం మార్చి 8ను జరుపుకుంటాము. అందులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో మహిళలకు మొదటి నుంచి రాజకీయ రంగంలో ఎక్కువ అవకాశాలు కల్పించింది, శక్తివంతమైన మహిళలుగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ దేశంలోని ఒక శక్తివంతమైన నాయకత్వాన్ని అందించి మహిళలు ఈ దేశాన్ని వెళ్ళగలుగుతారు, ఈ దేశాన్ని పరిపాలించగలుగుతారని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత మరణం తర్వాత సోనియా గాంధీ గారు కూడా ఏ పదవి ఆశించకుండా ఈ దేశాన్ని 10 సంవత్సరాలు నడిపింది. ఈరోజు వాళ్ళ కూతురు ప్రియాంక గాంధీ కూడా ఒక శక్తివంతమైనటువంటి మహిళగా వచ్చింది. అదే కాన్సెప్ట్తో
ఈ రాష్ట్రంలో మహిళల్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సమభావన సంఘాలకు ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మహిళా సాధికారత పేరుతోని శక్తివంతమైన మహిళలుగా తయారు చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు. పోయిన 10 సంవత్సరాలు మహిళా సంఘాలను పట్టించుకోలేదు. మహిళా సంఘాలకు పావుల వడ్డీ అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వడ్డీ లేని రుణాలను ఇస్తూ మహిళలకు అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దె బస్సులు తీసుకుంటాం. గౌరవ డబ్బులున్నోళ్ళు బస్సులు కొని ఆర్టీసీలో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి లాభాలు తీసుకుంటాం. కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ మహిళా సంఘాలే బస్సులు తీసుకొని, అంటే బ్యాంకు లోన్ ద్వారా బస్సులు తీసుకొని మీరు తీసుకున్న బస్సుల్ని ఆర్టీసీలో అద్దెకు తీసుకునేటువంటి అవకాశం మీకే ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతాం. దాంతోపాటు ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటుందో 1 ఎకరం 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో 1 ఎకరం ఉన్న మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్స్ పెట్టించి దాన్ని మీరు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ని ప్రభుత్వం కొనేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే మీకు ఆదాయం పెంచి మీరు స్వయం శక్తితో నిలబడేటువంటి ఒక పద్ధతులను మేము ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తాడు, మా మహిళా సోదరులకు వారికి ఏం మంచి చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు మర్చిపోని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయబోతాము. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మన సంఘాలలో చాలామంది సంఘాలలో సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు యాక్సిడెంటల్గా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా ప్రభుత్వం వైపు నుంచి అందేటువంటి సహకారం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు ఇవ్వబోతాను. మన సంఘాల్లో పనిచేసినటువంటి మహిళలందరూ అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం, మహిళల కోసం నిలబడినటువంటి ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారి తరఫున, మన మంత్రి గారు వెంకయ్య సార్ తరఫున, మరొక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ తరఫున, మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తరఫున, నా తరఫున, ప్రభుత్వం తరఫున మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈ ప్రభుత్వం మనం తెలుసుకున్నటువంటి ప్రభుత్వం, మన ప్రభుత్వం మన కోసం ఏదన్నా ఒక విషయంలో 4 రోజులు ఆలస్యమైతే ఆలస్యం కావచ్చు కాక మీకు మేలు చేయాలి, మంచి చేయాలి, మీకు అన్ని విధాలుగా లాభం చేకూర్చాలి. ప్రభుత్వం ఉన్నదే మీకోసం, ప్రభుత్వం పనిచేసేదే మీకోసం, ముఖ్యమంత్రి పనిచేసేదే మీకోసం, పద్మక వేదిక మీద ప్రభుత్వం పనిచేసేదే మీకోసం. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగానే ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని ఇందిరాక వేదిక తెలియజేస్తూ మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. వర్ధిల్లాలి మహిళల ఐక్యత, వర్ధిల్లాలి మహిళల ఐక్యత, అందరూ అనాలి గట్టిగా, వర్ధిల్లాలి మహిళల ఐక్యత, వర్ధిల్లాలి